నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ముందుగా అందరికీ వ్యూవర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అంటే ఈ సంవత్సరంలో ఉగాది రాశి ఫలాలు 2026-27 మార్చి 19 నుండి మార్చి 19, 2026 సంవత్సరం 26వ రోజున ఉగాది ప్రారంభమయ్యే శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా వృషభ రాశి వారికి, అంటే ఈ వృషభ రాశిలో కృత్తిక 3, 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వీరందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ వృషభ రాశిలో 9 పాదాల వారికి కూడా 2026-27 సంవత్సర ఫలితాల వివరాలు తెలుసుకుందాము. ఈ వివరాలు తెలుసుకునే ముందు ప్రాథమికంగా పంచాంగ వివరాలు కొద్దిపాటి తెలుసుకుందాము. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరంగా పంచాంగంలో సూచించబడింది. ఉగాది తేదీ మార్చి 19, 2026 గురువారం నాడు అనే దిక్పంచాంగం తెలుపుతోంది. ఇక తిథి ప్రకారం అంటే మార్చి 19 ఉదయం 6:53 గంటలకు చైత్ర శుద్ధ పాడ్యమి ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 4:52 వరకు కూడా ఈ శుద్ధ పాడ్యమి ఉంటుంది, అంటే ఈ ఉగాది తిథి. అయితే వృషభ రాశి వారికి ఇది పంచాంగ వివరాలు. వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా సూచించబడ్డాయి పంచాంగంలో అంటే ఆదాయం 8 గాను, వ్యయం కూడా 8 గాను, అంటే వీరికి బ్యాలెన్స్గా ఉంటుంది. ఆదాయ వ్యయాలు రెండూ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఇక రాజపూజ్యం అయితే 7 గాను, అవమానం అయితే 1 గాను సూచించబడింది ఈ పంచాంగంలో అనేది పంచాంగకర్తల ప్రకారంగా సూచించడం జరుగుతుంది. ఇక గ్రహ సంచారాల ఫలితాలంటే గనక సంవత్సర ఫలితాలలో ముఖ్యంగా 4 గ్రహాలని తీసుకోవటం జరుగుతుంది. అదే మాస ఫలితాలు అయితే గనక 9 గ్రహాలను తీసుకుని వివరంగా ఇంకా విపులంగా మాస ఫలితాలలో ఇంకా క్లోజ్గా చెప్పచ్చు జరిగే విషయాలన్నీ కూడాను. అదే సంవత్సర ఫలితాలకైతే గనక ప్రధానంగా శని, గురు, రాహుకేతువుల్ని మాత్రమే తీసుకుని చెప్పటం జరుగుతుంది. వారి సంచారాలలో సంచార మార్పులు ఏమైనా ఉంటే వాటి గురించి అనేది. అయితే ఈ శని, గురు, రాహుకేతువులు ఎలా ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతున్నాయి అంటే గనక గురు సంచారం 2026లో వృషభ రాశి వారికి 2లో సంచారం జూన్ 4 వరకు సంచరిస్తాడు. జూన్ 4 నుండి అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలో వృషభ రాశి వారికి కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది, 3వ రాశిలో. ఆ తదుపరి నవంబర్ 1 నుంచి జనవరి 27, 24 వరకు కూడా సింహరాశిలో 4వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ సంచారాల వల్ల ఆ తదుపరి మార్చి మళ్ళీ ఉగాది వరకు కూడా మళ్ళీ వెనక్కి కర్కాటక రాశికి ప్రవేశం జరుగుతుంది. ఈ విధంగా గురు సంచారాలలో మార్పులు ఆయా పీరియడ్స్ గురించి చర్చించుకున్నాము. అయితే ఈ సంచారాల వల్ల వృషభ రాశి వారికి సంపద గృహంలో సంచరించడం వల్ల ప్రథమంగా జూన్ 4 వరకు కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అనేది చెప్పచ్చు. జూన్ 4 వరకు రియల్ ఎస్టేట్ రంగంలో వారికి విలాసవంతమైన వ్యాపారాలలోనూ కూడా చాలా పురోగతి ఉంటుంది అనేది సూచించవచ్చు. ఇక శని సంచారం వీరికి వృషభ రాశి వారికి శని ప్రభావం, ఏలినాటి శని ప్రభావం లేకపోయినా కానీ దశమ, ఏకాదశి శని స్థానాలను బట్టి వృత్తిపరమైన బాధ్యతలు అయితే పెరుగుతాయి. వారిలో వృత్తిలో మార్పులు సంభవిస్తాయి, పదోన్నతులకి అవకాశాలు ఉంటాయి. అలాగే కోరుకున్న వారికి ట్రాన్స్ఫర్స్ కానీ కొత్త ఉద్యోగాలలో చూసుకోవటానికి కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా అయినా సరే
వృత్తిపరమైన బాధ్యతలు మార్పులు ఎక్కువగా సంభవించేది ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో చెప్పచ్చు. ఇక రాహుకేతువులు ప్రస్తుతానికి వృషభ రాశిని అనుసరించి 10లో కుంభరాశిలో సంచారం చేస్తూ, అలాగే 4లో కేతువు సంచారాలు డిసెంబర్ 4 వరకు కూడా సంచరించి డిసెంబర్ 2026 డిసెంబర్ 5 నుండి రాహు మకర రాశిలోను కేతువు కర్కాటక రాశిలోను ప్రవేశించి సంచరించటం జరుగుతోంది. ఇక వీరు రాహువు లాభస్థానంలో రాహువు 10వ స్థానంలో ఉండటం వల్ల విదేశీ ప్రయాణాలు మరియు అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది సూచిస్తుంది. ఇక రాహుకి అంటే 9, 10 స్థానాలలో సంచరించటం జరుగుతుంది. దానివల్ల ప్రయాణాలు అకస్మాత్తుగా ధనలాభాలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారికి ఏ ఏ విషయాల్లో శుభాశుభ ఫలితాలు ఉంటాయి అనేది క్లుప్తంగా తెలుసుకుందాము. ఇది గోచార అంచనాలు మాత్రమే, 4 గ్రహాల ఆధారంగా ప్రథమంగా సూచించడం జరుగుతోంది. ఇక ఉద్యోగస్తులకి వృత్తిపరంగా ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంటుంది, చాలాగా అని పరిగణించవచ్చు. దాన్ని గోల్డెన్ ఎరాగా అని కూడా వర్ణించవచ్చు. పదోన్నతులు, ప్రమోషన్స్, కొత్త ఉద్యోగాలకి అవకాశాలు, నిరుద్యోగులకి మంచి అవకాశాలు, ఇవన్నీ కూడా కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో అనేది చెప్పటం జరుగుతుంది. ఇక ఆర్థికంగా ఫైనాన్షియల్గా అయితే గనక ఆదాయం వ్యయం సమానంగా ఉన్నప్పటికీ కూడా స్థిరాస్తి కొనుగోలుకి ఇది మంచి సమయంగా ఉంటుంది ఈ సంవత్సరం. ముఖ్యంగా మార్చి 26లో 12, 13, 19, 20 తేదీలో ఆస్తి ఒప్పందాలకి చాలా అనుకూలంగా ఉండి న్యూ అగ్రిమెంట్స్ చేసుకోవటానికి అనుకూలతలు వస్తాయి అనేది సూచించవచ్చు. ఇక ఎడ్యుకేషన్ విద్యార్థులకైతే గనక ఏకాగ్రతతో శ్రమిస్తే మంచి ర్యాంకులు సాధిస్తారు అనేది సూచిస్తుంది. క్రీడాకారులకి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుంది అనేది కూడా సూచించవచ్చు. ఇక స్పోర్ట్స్లో వారికి చాలా బాగుంది. విద్యార్థులు మాత్రం కొంచెం ఏకాగ్రతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మధ్యలో కొన్ని పీరియడ్స్లో వారి ఏకాగ్రత వేరే ధ్యాస ఒక మళ్ళీ అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా విద్యార్థులు ఏకాగ్రతతో ఉండి ర్యాంకులు సాధిస్తారు అనేది చెప్పవచ్చు. ఇక ఈ వృషభ రాశి వారికి ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి 6వ స్థానం మా రాశ్యాధిపతి శుక్రుడే అవుతాడు. ఆ శుక్రుడు స్థానాధిపతి వల్ల ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించాలి. స్వల్ప రుగ్మతలు ఉన్న త్వరగానే కోలుకుంటారు, కాకపోతే రాశ్యాధిపతి శుక్రుడే అయ్యాడు కాబట్టి. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యంపై అయితే ప్రత్యేక నిఘా అవసరం ఈ సంవత్సరంలో ఈ వృషభ రాశి వారికి అనేది సూచించడం అవుతుంది. ఇక సినిమా రంగంలో వారికి, కళాకారులకి, బ్యూటీషియన్స్కి, అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఉన్నవారికి, మామూలుగా కళారంగంలో ఉన్నవారికి వీరందరికీ కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అనేది సూచించడం జరుగుతుంది. ఈ వారంలో ఈ సంవత్సరంలో మొత్తం ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది లోపల వీరందరికీ కూడా మంచి అనుకూలతలు వస్తాయి అనేది సూచించడం జరుగుతోంది. ఇక ఆరోగ్యపరంగా తండ్రి విషయంలో అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తల్లిదండ్రుల విషయాల్లో. ఇక కుటుంబ పరంగా ఎక్కువగా సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి ఎక్కువ గుర్తింపు లభిస్తుంది అనేది చెప్పవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపించండి. విదేశీ ప్రయాణాలకి ఉన్న అడ్డంకులన్నీ ఇప్పటి వరకు కూడా తొలగిపోయి మంచి అవకాశాలు కల్పిస్తుంది ఈ సంవత్సరంలో. ఇక కోర్టు కేసులు, ఆస్తులు, పాత ఆస్తులు వివాదాలు ఏమన్నా ఉంటే ఈ వృషభ రాశి వారికి పరిష్కారం అవుతాయి ఈ సంవత్సరంలో. అమ్మకాలు, కొనుగోళ్లలో కూడా మంచి లాభాలు ఉంటాయి అనేది చెప్పటం జరుగుతోంది. ఇక
కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు అయితే తలనొప్పి, రక్తపోటు, అధిక వేడి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం యోగా అవసరం అనేది సూచించవచ్చు. అలాగే ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయ వనరులు అయితే పెరుగుతాయి ఈ సంవత్సరంలో అనేది చెప్పవచ్చు. కాకపోతే పెట్టుబడులు పెట్టేటప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం అనేది కూడా సూచిస్తుంది. ఇక ఈ ఏది చెప్పాలంటే కనుక ఒక రకంగా మీకు ఒక గొప్ప మలుపుగా ఉంటుంది. బిజినెస్ పరంగా సాహసోపేతమైన నిర్ణయాలన్నీ తీసుకుంటాం జరుగుతుంది ఈ సంవత్సరంలో. మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి చాలా అనుకూలతలు, నిరుద్యోగులకి ఇవన్నీ కూడా మంచి అవకాశాలే ఉన్నాయి చాలా వరకు కూడా. అయితే ఈ సంవత్సరంలో కొద్దిపాటి జాగ్రత్తలు అయితే చెప్పవలసి వస్తుంది. తొందరపాటి నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టం లేదా సంబంధాలలో గొడవలు వచ్చే అవకాశాలు కూడా సూచిస్తుంది గోచారంలో. వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాద సూచనలు కూడా సూచిస్తున్నాయి. ఇది జాగ్రత్తగా ప్రమాదాల విషయాలకి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన విషయాలు చెప్పడం జరిగింది ఇప్పుడు. అయితే పరిహారాలు ఈ వృషభ రాశి వారికి ప్రతి శనివారం శనిదేవుడికి తైలాభిషేకం చేయడం, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఏళ్నాటి శని ప్రభావం లేకున్నా కానీ శని ప్రభావాలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక గురుగ్రహ శాంతి కోసం గురువారం దాన ధర్మాలు చేయడం చాలా శ్రేయస్కరం అనేది సూచించడం జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి. 300 చాలా మధ్యమంగా కంటే యావరేజ్గా కంటే ఎక్కువగానే మంచి శుభాశుభ ఫలితాలు చెప్పటం జరిగింది. సూచించిన విధంగా కొన్ని సూచనల ప్రకారంగా కొన్ని ప్రతిఫలాలకి తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ సర్వేజనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. ధన్యవాదములు.